దేవునికి స్తోత్రములు. ఈ సమయమందు యొక్క యూట్యూబ్ ఛానల్లో వింటున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పేరట శుభములు తెలియజేస్తున్నాం. పిల్లగా ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానం నిమిత్తము దయచేసి మీరు ఏ ప్రాంతాల్లో ఎక్కడున్నా ఈ యొక్క ఛానల్లో దేవుని యొక్క వాక్యం వింటున్నారు కనుక అది దయచేసి శ్రద్ధగా మీరు చివరి వరకు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు వాక్యానికి మనము ధ్యానించుకునే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రభువ, కృపా సత్య సంపూర్ణమైన మా యేసు ప్రభువ, మీకు వందనాలు. సర్వోన్నతుని మా దేవుని కుమారుడా, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మీకు వందనాలు. అయా, ఈ దినమందు మీ పాదాల చెంతకు వస్తున్నాం. నీ బిడ్డలముగా మమ్మల్ని మీరు కరుణించండి, కనికరించండి, ఆదరించండి ప్రభువు. అయ్యా నైనా, క్రైస్తవులమైన మేము, నీ బిడ్డలముగా పిలువబడిన మేము, విశ్వాసులంగా, ఆత్మీయులంగా, సేవకులంగా, నైనా గొప్ప గొప్ప వారంగా నైనా పిలువబడిన మేము మేము ఏ చోటు నిలబడుతున్నాం, మా పాదములు ఎక్కడున్నాయి అనే సందేశాన్ని ఈరోజు మీరు మాకు అందిస్తూ ఉండగా ప్రభునైనా విన్న వాక్యము ద్వారా నన్ను అట్టి రీతిగా నన్ను మేము మలచబడి నన్ను వాక్యము ద్వారా నానేసే మేము మంచి గ్రహింపును అనుగ్రహించుకొని చక్కగా మేము జీవించడానికి సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి వారికి అయా గ్రహింపు మనసు, ఆచరించే జీవితం, ఆత్మీయమైన ఆశీర్వాదము, ఆహారమును దయచేయమని క్రీస్తు ప్రభు వారి పేరట అడిగి వేడుకొని పొందుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క మాటలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తున్నాం కనుక శ్రద్ధగా క్రైస్తవులకు ఉపయోగపడుతున్న మాటలు ఈరోజు కొన్ని మాటలు ఏమి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో కీర్తనకారుడు రాస్తూ పలుకుతున్న మాటల్లో, దుష్టుల ఆలోచన చొప్పున నిలవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నాయి. దేవుడు తన లేఖనాల ద్వారా, దేవుడు తన మాటల ద్వారా, దేవుడు తన దర్శనాల ద్వారా, కొంతమందికి దేవుడు తన పాటల ద్వారా, మరి కొంతమందికి దేవుడు వాక్యము ద్వారా, మరి కొంతమందికి దేవుడు దేవుని స్వరము ద్వారా, మరి కొంతమందికి దేవుడు కళల ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మనతో దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నారని నమ్ముతూ ఈ మాటలు మీకు మాట్లాడాలని ఆశపడుతున్నాను. పిల్లరా, క్రైస్తవులంగా మనం పిలువబడుతున్నాం. క్రైస్తవులంగా పిలువబడి, దేవుని బిడ్డలముగా పిలువబడి, ఆత్మీయులుగా పిలువబడి మనము ఎక్కడున్నామో కూడా సంగతి మనకి తెలియటం లేదు. మనం ఎందులో ఉన్నామో సంగతి మనకు అర్థం అవ్వడం లేదు. ఈరోజు ఏ కోవకు చెందిన వారమై ఉంటున్నామో అనే పరిస్థితిని మనం తెలుసుకోలేకపోతున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుని యొక్క పాదములు ఎలా ఉండాలి అనే సత్యాన్ని ఈరోజు దేవుని బిడ్డగా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఇంతవరకు నీ పాదములు రక్షణ లేని పాదములుగా పరిగెట్టేయేమో, ఇంతవరకు నీ పాదములు పాపముల కొరకు పరుగులు పెట్టేయేమో, ఇంతవరకు నీ పాదములు వడ్డీ కొరకు, వ్యాపారాల కొరకు పరుగులు పెట్టేయేమో, ఇంతవరకు నీ పాదములు ఎక్కడ పరుగులు పెడుతున్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్న పిల్లలు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు అనేది నీకు తెలియజేసేది వాక్యం. నీకు తెలియజేసేది ఆ వాక్యం మనకి తెలియజేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మాటలు సెలవు ఇచ్చాయి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇదిగో సువార్త చెప్పిన వారి యొక్క పాదములు సుందరములు. దేవునికి స్తోత్రం చెప్తాం. నిజంగా చాలా ధన్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. క్రైస్తవులకు ఏమి లేదంటే సువార్త తప్ప అన్నీ ఉన్నాయి. క్రైస్తవులకి ఏమి లేదంటే ఆత్మల భారము తప్ప అన్నీ ఉన్నాయి. క్రైస్తవులకి ఏమి లేదంటే వ్యక్తిగత రక్షణ, వ్యక్తిగత భారము, వ్యక్తిగత ఆత్మీయంగా పోషించుకోవడం లేదు. కానీ వ్యాపారం అభివృద్ధి కావడానికి పరుగులు పెడుతున్నాం,
పాపము చేయడానికి నీ పాదాలు ముందుకెళ్తున్నాయి. నీ శరీరము పలు పలు విధాలుగా సుఖము చేసుకోవడానికి పరిగెడుతున్నావు. ఎన్నెన్నో విషయాల కొరకు ఒకరిని చంపాలని, ఒకరిని తిట్టాలని, ఒకరిని పొగడాలని, ఒకరిని నాశనం చేయాలని, ఒకరిని పెంచాలని ఎన్నెన్నో విధాలుగా నీవు పరుగులు పెడుతున్నావు కదా. ఎన్నెన్నో విధాలుగా నీవు నడుస్తూ ఉన్నావు కదా. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మాటలు చెబుతున్నారు. ఈరోజు నీవు ఎక్కడ ఉండాలి, అసలు నీ పాదములు ఏమై ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉండాలి అని ప్రభు వాక్యము మనకి హెచ్చరిస్తుంది. అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉండకూడదు అది గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలో నీకు అర్థమవుతుంది. మొదటిగా ప్రభు చెప్తుంది, దుష్టులు ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యులు కూర్చుండే చోటు కూర్చుండక. ఈ మూడు నడవడం అన్నా, నిలబడడం అన్నా, కూర్చోవడం అన్నా నీవు పాదాల చేత లేదా నీ కాళ్ళ చేత జరుగుతున్న సంఘటనలు ప్రభు. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారు చాలా వివరంగా మాట్లాడుతున్నారు. ఈరోజు దుష్టుల ఆలోచన చొప్పున వెళ్ళి చెడిపోతున్నావు. దుష్టుల ఆలోచన చొప్పున వెళితే దుష్ట ప్రవర్తన కలిగిన వాడుగా జీవిస్తావు. పాపుల మార్గాన్ని నీవు జీవిస్తే పాప ప్రవర్తన కలిగిన వాడుగా జీవిస్తావు. అపహాసుడు కూర్చుని చోటును కానీ నీవు కూర్చుంటే నీవు అపహాసుడిగానే తయారవుతావు. ప్రియ ఆత్మీయుడ, ప్రియ క్రైస్తవ, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, గుర్తు పెట్టుకో, ప్రభువు ఎక్కడ ఉండకూడదు అంటున్నాడంటే దుష్టుల మార్గంలో ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఎన్నాళ్ళు నువ్వు దుష్టుల మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఆ మార్గంలోనే నడుస్తూ నీవు ఆత్మీయ జీవితాన్ని భద్రం చేసుకుంటావు. ఇప్పుడైనా నీ క్రైస్తవ జీవితాన్ని ప్రభువుతో ప్రారంభించు. ఇప్పుడైనా నీ క్రైస్తవ ప్రయాణాన్ని ప్రభువుతో నడుచుకో. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రభువుతో బైబిల్ గ్రంథంలో ఎందరో ప్రభు కొరకు నడిచారు, ప్రభు కొరకు నిలబడుతున్నారు, ప్రభు కొరకు ఏమైనా అయిపోవాలని వారు తప్పన కలిగి జీవిస్తున్నారు. మరి నీవు నేను మనము ఎలా ఉంటున్నాం? హనోకు చూస్తున్నట్లయితే 300 సంవత్సరాలు ప్రభుత్వం నడిచినట్టుగా చూస్తున్నాం. ఏలియా చూస్తున్నట్లయితే కొన్ని దినాలు ఏలియా దేవునితో నడుస్తూ అలాగా ప్రభు దగ్గరికి కొనుకోబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, ఎక్కడికి పరుగులు పెడుతున్నావు? నీవు సాయంత్రం అయితే మొదట పరుగు పెడుతున్నావేమో, ఉదయం కాస్త అయిపోతే నీ పని కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు పరుగు పెడుతున్నావేమో గమనించు. కానీ వీటి పరుగు, వీటి నడక, వీటి నడవడి, వీటి ప్రవర్తన ఎలా ఉంది గమనించావా? ఎప్పుడైనా గుర్తించావా? ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఏ విధంగా అయినా ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు దుష్టుల ఆలోచన చొప్పున నడవకు. ఈరోజు దేవుని మందిరానికి మానేసి సినిమాకి రా అని చెప్తారు, వెళ్ళిపోతున్నావు. దేవుని సభలకు మానేసి పిక్నిక్ రండి వెళ్దాం అంటున్నావు, వెళ్ళిపోతున్నావు. దేవుని వాక్యాన్ని మానేసి దేవుని మందిరానికి, దేవుని పరిచర్యని మానేసి విహారంగా తిరుగుదాం రండి అంటే నీ పాదాలు సహకరిస్తున్నాయి. సువార్తకి రావడానికి పాదాలు సహకరించడం లేదు. దేవుని పరిచర్య కొనసాగించడానికి పాదాలు సహకరించడం లేదు. ప్రభు కొరకు నిలబడడానికి నీ పాదాలు సహకరించడం లేదు. దేవుని నామం కొరకు నువ్వు వెళ్ళడానికి నీ పాదాలు సహకరించడం లేదు. కారణము నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావు కనుకనే. ఈరోజు దేవుని బిడ్డగా తెలియజేస్తున్న మాటలో దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా నువ్వు జీవించాలని దేవుని పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చూస్తున్నట్లయితే పాపుల మార్గమున నిలవక. నీవు నిలబడుతున్నావు. నీవు మందిరానికి వెళుతూ వెళుతూ ఎవడో నీతో మాట్లాడుతూ ప్రయత్నిస్తే వారి దగ్గర నిలబడిపోతున్నావు. నీవు వెళ్తూ వెళ్తూ నీ ప్రయాణాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని వెళుతూ ఉంటే ఏదో ఒక దగ్గర బ్రేక్ పడిపోయి ఆగిపోతున్నావు. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త ప్రియ క్రైస్తవుడా, ఆత్మీయుడా. ఈరోజు మనము ఎక్కడ నిలవకూడదో అక్కడ నిలబడిపోతున్నాం. ఆత్మీయ జీవితంలో సాగిపోక, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగక, ఆత్మీయ జీవితాల్లో బలపడుతూ ఉండక చాలా మార్లు మనము ఆగిపోతూ మళ్ళా కొనసాగుతున్నాం. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన సంగతిని గుర్తించండి దేవుని బిడ్డలారా. క్రైస్తవ ప్రయాణము ఆగిపోయేది కాదు, కానీ ఇది ప్రతి దినము కొనసాగే నడవడి. దేవునికి స్తోత్రం చెబుతాం. క్రైస్తవ ప్రయాణము ఒక దగ్గర నిలబడిపోయేది కాదు. ఆత్మీయ ప్రయాణము ఒక దగ్గర ఆగిపోయేటువంటి ప్రయాణం కాదు, కానీ ఇది ఎవ్రీ డే, ప్రతి దినము కొనసాగే ప్రక్రియ నీ ఆత్మీయత జీవితం. ఈరోజు చాలా వరకు మనం ఆగిపోతున్నాం. కారణం ఏమిటంటే పాపులతో సహవాసం. ఆగిపోతున్నాం కారణం ఏంటంటే అపహాస్యకులతో సహవాసం. ఆగిపోతున్నాం కారణం ఏంటంటే లోకముతో స్నేహం. ఆగిపోతున్నాం కారణం ఏమిటంటే లోక ఆశలు మనల్ని మధ్యకి బ్రేక్ వేసి ఆపేస్తున్నాయి.
అందుకనే ప్రభు చెప్తున్నారు, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుంటే చోటున కూర్చుండొద్దు అని ప్రభు ఎంత చక్కగా చెప్తున్నారంటే, ఈరోజు నువ్వు కూర్చుంటున్నావు కనుకనే, అపహాసకులు కూర్చుంటే చోటున నువ్వు ఉంటున్నావు కనుకనే నువ్వు చెడిపోతున్నావు. నీ చోటు నువ్వు కూర్చుండేది ఎలా ఉంది గుర్తించావా? ఈరోజు 10 మంది సభలో కూర్చుంటున్నావు, ముసలమ్మ ముచ్చట్లుగా కూర్చుంటున్నావు, పోకిరి మాటలు కూర్చుంటున్నావు, సినిమా సందర్లో కూర్చుంటున్నావు, చివరికి తాగుబోతులు కూర్చుంటున్నావు, పేకాటల వాడితో కూర్చుంటున్నావు, జోదవాడే వాడితో కూర్చుంటున్నావు, రకరకాలైన మారు వేషాలు వేసే వాడితో నీవు కూర్చుంటున్నావు. జాగ్రత్త, వీడు ఎవడంటే అపహాసకుడు. అపహాసకుడిగా నీవు మార్చబడకూడదని దేవుని పేరుతో నేను జ్ఞాపకం చేస్తూ, ఈరోజు నీ పాదములు ఏమై ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 గుర్తుపెట్టుకో ప్రియ దేవుని సంగమా. ఈ 3 గుర్తుపెట్టుకొని నీ నడవని నీవు సరిదిద్దుకో. ఈ 3 నీవు గుర్తుపెట్టుకొని నీ ప్రవర్తనని, నీ ప్రయాణాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగుతుందో జ్ఞాపకం చేసుకో. ఆగిపోయేది కాదు, దుష్టులతో సహవాసం చేసేది కాదు మన ప్రయాణం, లోకంతో సహవాసం చేసేది కాదు మన ప్రయాణం, ఎక్కడి వరకు వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఓడిపోవలసింది కాదు మన ప్రయాణం. పర్వాలేదు, ఇంతవరకు వచ్చాను, ఇక్కడితో చాలు అనుకునేది కాదు క్రైస్తవ ప్రయాణం. ఇలాగ ఎప్పుడు అనుకుంటావంటే, నువ్వు దుష్టుడితో కానీ, పాపుడితో కానీ, అపహాస్యుడితో కానీ సహవాసం చేసినప్పుడు నీ ఆత్మీయ జీవితానికి పుల్ స్టాప్ పడిపోతుంది. జాగ్రత్త, ఇక నీ ఆత్మీయ జీవితానికి పుల్ స్టాప్ కాదు, తుది ఈ వాక్యం వినడం ద్వారా నీ ఆత్మీయ జీవితం ఎప్పటి నుంచో నువ్వు బలపడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న రీతిగా నిజమే, నీ పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి గుర్తుపెట్టుకో. నీ పాదాలు ఎక్కడ నిలబెడుతున్నాయో గుర్తుపెట్టుకో. నీ పాదాలు ఎక్కడ ఆగిపోతున్నాయో గుర్తుపెట్టుకో. నీ పాదాలు ఎక్కడ వంగిపోతున్నాయో గుర్తుపెట్టుకో. ఏ పాపమో అడ్డుపడుతుందో, ఏ పాపమో నిన్ను సభలో నిలబెడుతుందో, ఏమి చేస్తుందో గుర్తుపెట్టుకో. నువ్వు అలాగా జ్ఞాపకము చేసుకుని ఎడలా, అలాగే నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎడలా, తన పొరపాట్లు పరిశుద్ధ గ్రంథం రాయబడింది. తన పొరపాట్లు ఎవరు కనుక్కోగలడు? నిజమే కదా. ఈరోజు మనం అనుకున్న వాడు పాపులతో నడుస్తున్నాడు, వీడు దుష్టుడితో నడుస్తున్నాడు, వీడు అపహాస్యుడితో నడుస్తున్నాడు, నేను మాత్రం కాదు అనుకుంటావు. ప్రతి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. వాడు వీడు వాడి నడవని నీకు తెలుసు, నీ ఎదుటివాడి నడవని నీకు తెలుసు, నీ ప్రక్కవాడి నడవని నీకు తెలుసు, నీ ఇతరుల నడవని నీకు తెలుసు. వాట్ అబౌట్ ఎవరి నడవని? నీ యొక్క వాక్నెస్ కొరకు నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు నడుస్తున్న ఆ నడక కొరకు ఏమనుకుంటున్నావు? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి దేవుని బిడ్డలారా, నీవు నడుస్తున్న నడవడి కొరకు మాట్లాడబోతూ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, నువ్వు ఏం పెట్టుకోవాలి ఈ దినం అంటే, ఎలాగా నీవు నడవాలో గుర్తుపెట్టుకుంటూ నీ పాదాలు ఏమై ఉండాలి ఆత్మీయుడిగా, క్రైస్తవుడిగా అంటే, ఒకటోది జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 1-2 వచనాలు బైబిల్ నాతో పాటు మీరు తెరవండి. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా వరకు కూడా మనం ఏమైపోతున్నాం? అబ్బో ఏమైపోదు, తాగుపోతే నడిస్తే ఏమైపోతుంది, కాస్త మనం కొంచెం తాగుతాం కదా అనుకుంటున్నావేమో. ఏమైపోదు, పోకిరి వేషాలు వేసేవాడితో సహవాసం చేస్తే ఏమి కాదు అనుకుంటున్నావేమో. ఏమైపోతుంది, లోకంలో నడిస్తే కాస్త ఆశలు తెచ్చుకొని కొంచెం సమయం దేవునితో, కొంచెం సమయం లోకంతో గడపచ్చు కదా అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఇలాగ జీవిస్తుంది నీకు ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎక్కడ పడుతున్నావంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊపిలో నుండి నీవు ఉండిపోతున్నావు. అందులో నీ పడిపోతున్నావు, లోకంలో పడిపోతున్నావు. ఇది ఏం చేస్తుందంటే నాశనకరమైన గుంట. ఇది ఎక్కడ తీసుకెళ్తుందంటే నాశనానికి తీసుకెళ్తుంది. ఇది ఎక్కడ తీసుకెళ్తుందంటే పతనానికి తీసుకెళ్తుంది. నీ ఆత్మీయ జీవితానికి పులిస్టాప్ జరుగుతుంది అక్కడ నాశనకరమైన గుంటలో. నీ ఆత్మీయ జీవితానికి ఏమవుతుందంటే, నాకు దేవుడు లేదన్న నిర్ణయాలు నీలో పుట్టింప చేస్తుంది. నా దేవుడు నాకు మేలు చేయడం లేదన్న నిర్ణయాలు పుట్టింపజేస్తుంది. పరిశుద్ధ వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన నడవడి సరిగా లేదు కనుకనే
మనం నాశనకరమైన గుంటలో పడిపోయి నశించిపోతున్నాం. అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఈరోజు నువ్వు చక్కగా కానీ నడిస్తే, నువ్వు యథార్థంగా కానీ నడిస్తే ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. దేవునికి స్తోత్రం. నీ క్రైస్తవుని యొక్క పాదములు దేని మీద నిలబడాలి? బండ. ఏమంటే దేని మీద నిలబడాలి? దేవుని యొక్క బండ ఏమిటి? ఈ నా మాటలు వినివాడు బండ మీద ఇల్లు కట్టుకున్నదే అయి ఉంటుంది. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా పడిపోదు. ప్రియదేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో. బండ అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా వివరంగా దేవుని యొక్క వాక్యాలు చదివిస్తున్నాయి. నీ పాదములు ఎక్కడ ఉంటున్నాయి? జగట మట్టిలో ఉంటున్నాయా? నీ పాదములు జగట గల ఊపిలో ఉంటున్నాయా? నీ పాదములు త్రాగుబోతుతో ఉంటున్నాయా? నీ పాదములు దొంగతో కలిసి సహవాసం చేస్తున్నాయా? నీ పాదములు జోదగాడితో ఉంటున్నాయేమో, నీ పాదములు పోకిరి వేషాలు వేసిన వాడితో తిరుగుతున్నాయేమో. జాగ్రత్త. ప్రభువు యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ పాదములు చక్కబెట్టుకో. ముందు నీ నడవడిని జ్ఞాపకం చేసుకో. అందుకనే దానికి నువ్వేమవ్వాలంటే మొదట ప్రభు మాట మీద నీ పాదాలు నిలబడి ఉండాలి. ప్రభు మాట మీద నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. చూసారా? ఎప్పుడు నీవు దేవుని కొరకు అయ్యో నేను సహనంతో కనిపెడుతున్నాను అంటున్నాడు. అక్కడ యెహోవా నేను ఓపికతో కనిపెడుతున్నాను, ఇదిగో ప్రభు నేను జగడగల దొంగ ఊబిలో ఉన్నాను, నాశనకరమైన ఊబిలో ఉన్నాను, నేను నీ కొరకు కనిపెడుతున్నాను, నేను నీ మాట కొరకు కనిపెడుతున్నానని చక్కగా చెబుతున్నాడు. ఈరోజు కనిపెట్టు. ప్రభు మాట కొరకు వెతుకు, ప్రభు సహాయం కొరకు వెతుకు, వేచి ఉండు. నీవు అనుకున్నప్పుడు సహాయం దొరకదు, కానీ ప్రభు కొరకు వేచి ఉంటే తగిన సమయంలో ప్రభు నిన్ను నీ పాదములు బండ మీద నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నీవు అనుకునేదే కాదు. అది వ్యక్తిగతంగా దావీదు జీవితంలో జరిగింది. పిల్లలు, ఓసారి ఆయన మందలు కాస్తూ ఒక పెద్ద పొరం కనపడుతుంది. ఆ పొరం నుంచి మరి కొంచెం ముందుకెళ్ళి చూస్తుంటే ఒక కొండ, ఎత్తైన కొండ కనపడుతుంది. ఎత్తైన కొండకి దగ్గరలో దావీదు ఏం చేస్తున్నాడంటే గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న ముందు సమయాల్లో ఏం జరిగిందంటే, ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. గొర్రెలను చూస్తే అందులో ఒక గొర్రె మిస్ అయిపోయింది. ఒక గొర్రె తప్పిపోయింది. ఈ తప్పిపోయిన గొర్రె వెతకడానికి వెళ్తున్నాడు. చూస్తూ ఉంటే కొండపై ఇది ఎలా నాకు సాధ్యం? అప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడు. దేవునికి స్తోత్రం చెబుతాం. నీ పాదములు బండ మీద నిలబడ్డ నా వలన కాదని నీవనుకున్నావేమో. నీ ఆత్మీయుడు అయితే, నీవు ఆశపడితే దేవుడు నీ పాదములను బండ మీద ఖచ్చితంగా నిలబెట్టడానికి సమర్థుడు అని చెబుతున్నాను. ప్రియ దేవుని సంగమా, ఆయన ఖచ్చితంగా ప్రభు మాటలను బట్టి ఈరోజు నీ బలపడుతూ నీ మాటలు, నీ పాదములు ఎప్పుడు బండ మీద నిలబడతాయి. అందుకనే ఒక దగ్గర ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 23:29 నా మాటలు బండను బద్దలు చేసి శుద్ధి వంటిది కదా అంటే ఎలాంటిది? ఆయన మాటలే బండ, ఆయన మాటలే శుద్ధు, ఆయన మాటే. ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఏమవుతున్నావు? ఎలా జీవిస్తున్నావు? ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? నీ మాటలు, నీ పాదము ఎక్కడ ఉండాలంటే ప్రభువులో స్థిరపరచబడాలి. ప్రభువులో స్థిరపరచబడాలి. నీ పాదములు బండ మీద నిలిపినవై ఉండాలి. ఇక రెండవదిగా క్రైస్తవుని యొక్క పాదములు ఏమై ఉండాలి అని చూస్తున్నట్లయితే ప్రియదేవుని సంగమ యోహాను సువార్త 13:10 ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 13:10 ఒక మాటని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నాయి, యేసు అతనిని చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరు పవిత్రులు కారు, కానీ మీలో అందరూ పవిత్రులు కావాలని నేను. ఇంకా మరి కొంచెం ముందుకెళ్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నాయి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే పాదములను కడుగుతున్నారు. ఏం చేస్తున్నారు? పాదములు కడుగుతూ ఉన్నారు. అక్కడ పాదములు కడుగుతూ
మరి కొంచెం లోతుగా మనం వెళ్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు కూడా తన సంఘానికి చెప్తూ మాట్లాడుతున్నారు. ఈరోజు సంఘము కానీ, ఈరోజు క్రైస్తవుడు కానీ, ఈరోజు ఆత్మీయుడు కానీ, ఈరోజు దేవుని బిడ్డగా గుర్తించబడిన వాడు ఏమవ్వాలంటే వాక్యము చేత మనం ఏమవ్వాలంటే ఉదక స్నానం చేయబడాలి, అనగా కడగబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. మన వాక్యము చేత తొడవబడాలి, వాక్యము చేత కడగబడాలి, వాక్యము చేత మనం శుభ్రము చేయబడాలి. ఈరోజు మనం ఏమవ్వాలంటే మన పాదములు ఎప్పుడో అపవిత్రత అయిపోతే కడుక్కోవడం కాదు, ఎప్పుడో పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోవడం కాదు. నిరంతరము ప్రభు పాదాల చేత కనిపెట్టాలి, నిరంతరము ప్రభు దగ్గర ఓపికతో నిలబడాలి, నిరంతరము ప్రభు మాటకు నిలబడి వినయము గలవాడిగా జీవించాలి. ఒక క్రైస్తవుడా నీ పాదాలు ఎక్కడున్నాయో చూసుకో, నీ పాదాలు ఎలా ఉన్నాయో చూసుకో. ఇప్పుడు నీ పాదాలు దేవుని యొక్క వాక్యము చేత కడగబడుతున్నాయా? ఒకవేళ కలంకమైపోయేమో, ఒకవేళ మచ్చ అయిపోయిందేమో, ఒకవేళ డాగ్ ఏమైనా ఉందేమో, ఒకవేళ తొంటరి పరుగు పరిగెట్టావేమో, ఒకవేళ దేవుని దగ్గర నుంచి పారిపోవాలని పరుగు పరిగెట్టావేమో, లేదా ఇంకొకటి దేవుని కొరకు కాక మరొక దాని కొరకు బిలాము వల్లే ఆశ కలిగి పరిగెట్టావేమో, జాగ్రత్త. ప్రభు వాక్యము సెలవిస్తుంది. ఒకటి, క్రైస్తవుని పాదములు ఎలా ఉండాలంటే బండ మీద నిలిపినవై ఉండాలి. రెండోది, క్రైస్తవుని పాదములు ఎలా ఉండాలంటే కడగబడినదై ఉండాలి. కడగబాటు లేకపోతే శుభ్రముగా కనబడదు. అన్ని రోగాలు నీ పాదాలు కట్టుకుంటాయి. జాగ్రత్త. ఈరోజు కడగబాటు లేకపోతే నీ పాదములకు మలినం అంటుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, చూద్దాం ఒకసారి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట రాయబడింది. చూద్దాం పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నీవు ఎందుకు నీ పాదాలు కడుక్కోవాలి అంటే, ఎలాగ నీవు కడుక్కోవాలంటే వాక్యము చేత నీవు కడుక్కోవాలి. వాక్యము చేత కడుక్కొని ఎందుకు నువ్వు వాక్యము చేతగా కడుక్కోవాలి. ఒక దగ్గర దావీదు అంటాడు, దేవా హిస్సోపుతో నన్ను కడుగుమా అంటాడు. ఎంత పవిత్రమైనదో. హిమము కంటే తెల్లగా నన్ను చేయమంటాడు. ఎంత చక్కని మాట అడుగుతున్నాడు. ఈరోజు అగుణ మనకు వచ్చిందా? పాపాన్ని ఒప్పుకొని ప్రభువా హిమము కంటే నన్ను తెల్లగా చేయము, హిస్సోపుతో నన్ను కడుగుము, నీ దృష్టికి నన్ను పవిత్రులుగా నిలబెట్టుము అని నీవు ఎప్పుడైనా ఆలోచన చేసావా? అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది. రెండవ విషయంలో మనం మాట్లాడుతున్నాం కనుక రెండవది, వాక్యం చేత నీవు కడగబడాలి. వాక్యమే స్థిరమైనది, బండ స్థిరమైనది కనుక వాక్యము చేతనే కడగబడాలి, వాక్యము చేతనే నిలబడాలి, వాక్యము చేతనే మూడోదిగా నీవు భద్రపరచబడాలి. మూడోదిగా ఏం చేయాలి? భద్రపరచబడాలి. చూద్దాం ఒక వాక్యంలోకి వెళ్తాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలోకి వెళ్తే 9వ వచనంలో ఒక మాట, కాపాడును దుర్మార్గులు అంధకారమందును మాట మొగుదురు, బలము చేత ఎవడును జయమునందుడు. చూడండి ప్రియ దేవుని సంఘం ఏం మాట్లాడుతుందో. ప్రభు యొక్క వాక్యాలు ఏం సెలవిస్తుంది మనకి? దేవుని యొక్క వాక్యం మనకి చాలా వివరంగా తెలియజేస్తుంది. తన భక్తుల యొక్క పాదములు తొట్టిల్లకుండా ఆయన వాళ్ళని కాపాడుతాడు. ఎప్పుడంటే దైవికముగా దేవుని యొక్క వాక్యము చేత మనము బలపరచబడుతూ, స్థిరపరచబడుతూ, దేవుని యొక్క వాక్యము చేత శక్తి పొందుకుంటూ మనము భద్రపరచబడాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఈరోజు భద్రత ఉందా నీకు? నీ పాదాల భద్రత ఉందా? అందుకని ఒక దగ్గర దేవుని యొక్క భక్తుడు అపోస్తలుడు పౌలు గారు అంటారు, నా పాదములకు ఏం దొరుకుతున్నాడంట ఆయన. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్తే 15వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అను జోడు దొడుకుంటున్నాడు. చూసారా? భద్రత కాపాడుకుంటున్నాడు. ఈరోజు నీ భద్రత అంటే దైవికముగా సిద్ధ మనస్సు, దైవికముగా ఆత్మీయ కొరకు పోరాటం, దైవికముగా నన్ను ఆత్మల కొరకు పోరాటం, దైవికముగా నిన్ను నీవే రక్షించుకోవడం కొరకు పోరాటం, దైవికంగా పాపంలో పడిపోకుండా పోరాటం చేయాలి.
మన పాదములకు జోడు వంటిది, సువార్త వలనైనది. ఏమంటే సిద్ధ మనస్సు అన్న జోడు. ఈరోజు నీకేమవుతుంది? భక్తులారా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. నీ పాదాలు పరుగులు పెట్టినవేమో కానీ నీ పాదాలు ఇప్పుడైనా ప్రభు మాట చేత భద్రపరచబడ్డాయా? రక్షణ కొరకు నీ పాదాలు నిలబడ్డాయా? రక్షణ స్థానంలో నీ పాదాలు నిలబడుతున్నాయా? వ్యభిచారం కొరకు, పాపం కొరకు, దొంగతనం కొరకు, మరొకటి కొరకు నీ పరుగులు పెట్టవేమో. జాగ్రత్త, భద్రం చేయబడాలి. దేవుని శక్తి చేత, దైవికమైన వరము చేత, ఆత్మల చేత నీ పాదములు భద్రపరచబడాలి. నీవు అలాగూ కానీ భద్రపరచబడితే ఏ దినము కూడా నీవు పాపములో పడిపోవు. దేవునికి స్తోత్రం చెబుతాం. నిజంగా ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. శద్రకు మెషకు అబేద్నెగోలు వాళ్ళు ఎలాంటి వారంటే దైవికమైన శక్తి పరిపూర్ణంగా పొందుకున్నవారు. దేవుడు తప్ప లోకము ఎరగని వారు, దేవుడు తప్ప పాపము ఎరగని వారు, దేవుడు తప్ప ఆజ్ఞకు ఇంకొక ఆజ్ఞకు లోపడిన వారు మహమాత్ములా కూడా జీవించేవారండి. ఆత్మీయతలో ఏమండి? ఆత్మీయతలో ఎలా జీవించారు? మహమాత్రులేడు. అయ్యో లోకం వారు ఏమంటారేమో, అయ్యో రాజాజ్ఞ పాటించకపోతే ఏమంటాడేమో, లేకపోతే వీళ్ళు చంపేస్తారేమో, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తారేమో అన్న మహమాటం లేదు ముగ్గురికి కూడా. అయితే వాక్యం సెలవిస్తుంది, దేవుడు వారి పాదాలకు రక్షణ అయి నడిచాడు. అగ్నిగుండములు వారి పాదాలు అడుగు పెట్టగానే వారు భద్రపరచబడ్డారు. దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏమవ్వాలంటే నీ వాక్యము చేత, వాక్యం అనే రక్షణ అనే జోడు నువ్వు తొడుక్కొని నీవేమవ్వాలంటే భద్రపరచుకో. ఎందుకు పరిగెడతావు? భద్రత లేక ఎన్నమార్లు పరిగెట్టగలుగుతావు, భద్రత లేక ఎక్కడెక్కడికి తిరుగుతావు, భద్రత లేక ఎన్నాళ్ళు నీవు జీవించి ఇదే నాకు సుఖం అనుకుంటున్నావేమో, భద్రత లేక పరిగెట్టి వేసారిపోయావేమో. జాగ్రత్త, ప్రభు నీ కొరకు దూరాలు తెలిసినే ఉంచుతున్నాడు. ఇక దుష్టులతో సావాసం చేయొద్దని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఇక ఆయన దూరాలు తీసినప్పుడు ఆయన దగ్గరికి రా. ఆయన వాక్యము తెలియదో మాట్లాడుతున్నాడు. ఈ దినం ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, ఈరోజు ఏమవ్వాలంటే క్రైస్తవుని యొక్క పాదములు తప్పనిసరిగా ప్రభు యొక్క వాక్యమైన బండ మీద మాత్రమే నిలబడాలి. ఇక లోకంలో నిలబడితే నాశనం. జాగ్రత్త, జిగటగల మన్ను కూరుకుపోతావు. పాపంలో పడితే మరలా వచ్చే అవకాశం ఉండదు. వచ్చినట్టు లోపలికి వెళ్ళిపోతావు. ఇదిగో వస్తున్నాను అనుకుంటే మరలా లోపలికి వెళ్ళిపోతావు. అసలు పాపమే చేయలేదు అన్నట్టు ఉండదు, కానీ నువ్వు పాపం చేసేవాడుగా కూరుకుపోతావు. ఇది మట్టే కదా అనుకుంటావు. కాదు, జిగట మట్టే. పాపమే కదా అనుకుంటున్నావేమో. వదలదు, జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అందుకని వీరి కొరకు ఏం కావాలంటే ఈ నాశనము, ఈ జిగట మన్ను నిన్ను విడుదల కలిగించాలంటే నీ ఆత్మీయుడిగా క్రైస్తుడికి నీ పాదాలు ప్రభు వాక్యము చేత, ప్రభు వాక్యముని బండ మీద స్థిరపరచుకో. రెండోదిగా ప్రభు వాక్యము చేత కడగబడిన పాదాలుగా నీవు కలంకమైన మచ్చైన డాగైన మరి ఏదైనా తింటే లోకములో ఉన్నది లాంటిదైనా సరే దాన్ని కడుక్కొని ప్రభువు కొరకు జీవించు. ఇక మూడవదిగా దైవిక శక్తి చేత నీవు భద్రపరచబడు. దైవికమైన శక్తి చేత భద్రపరచబడితే ఆత్మీయమైన మేలు కొరకు జీవిస్తూ ముందుకెళ్ళు. లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వేమవుతావంటే సాతాను నిన్ను కిందకు తొక్కేస్తాడు. నీ పాదములు ఎప్పుడైతే బండ మీద నిలబడతాయో, నీ పాదములు ఎప్పుడైతే వాక్యం చేత నిలబడతాయో, నీ పాదములు ఎప్పుడైతే దైవికముగా దేవుని యొక్క శక్తి చేత భద్రపరచబడతాయో, అప్పుడు వాక్యం రాయబడుతుంది ఏంటంటే సాతానుని చెదగదొక్కుతాయి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఏమండి, ఎంత మాట! పరిశుద్ధ గ్రంథంలో 91 కీర్తనలో ఒక మాట రాయబడింది, మన పాదములు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఇలాగుంటే నీ పాదాలు ఎక్కడికి వెళ్తాయి. ప్రభు వాక్యం చెప్పినట్టుగా కానీ నువ్వు జీవిస్తే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుబ్రాహ్మలను త్రొక్కెదవు, కొదల సింహములను భుజంగములను అనగదొక్కుతావు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్నదేంటి? వాక్యం. నువ్వు నిలబడేదేంటి? బండ. నీవు భద్రపరిచేదేంటి? నీ పాదాలు. వాక్యం చేయాలి. కనుక నువ్వేమవుతావు? నాగు పాములు నీ దగ్గరికి వచ్చిన, నాటకాలు వేస్తూ నీ దగ్గరికి వచ్చిన, పాపమనే చిన్న ఉచ్చులో నీ దగ్గరికి వచ్చిన, లేకపోతే వేషధారణతో నీ దగ్గరికి వచ్చిన, మరో విధంగా నీ దగ్గరికి వచ్చిన, నీవు మాత్రం పడిపోవు. ఎందుకంటే
దేవుని శక్తి చేతని భద్రపరచబడ్డావు, నిలబడ్డావు, నడుస్తున్నావు. అందుకని ఇప్పుడు దేవుని సంగమా, ఇక మీదటి మనం ఎలా నిలబడాలంటే దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడేట్టుగా మాట్లాడి అటు రీతిగా నిలబడితే నీవు సింహములైనా దొరుకుతావు, నాగుపాములైనా దొరుకుతావు, కొదమ సింహములైనా కావచ్చు, వాటిని నీ పాదముల క్రింద పెడతాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు మన పాదముల కింద ఎవరు ఉంటున్నారు? మన పాదముల కింద మన శత్రువులు ఉండడం లేదు, మన పాదముల కింద మన అపవాదం ఉండడం లేదు, సాతాన్ని చెదగదొక్కంత ధైర్యం మనకు ఉండడం లేదే. కారణం నువ్వు లోకంలో జీవిస్తున్నావు, కారణం దుష్టులతో సహవాసం చేస్తున్నావు. దుష్టుల ఆలోచన అలాగుంది నీ ఆలోచన. క్రైస్తవుడు ఆలోచన వల్ల నీ ఆలోచన ఉండడం లేదు, ఆత్మీయుడు ఆలోచన వల్ల నీ ఆలోచన ఉండడం లేదు, దేవుని సేవకుడు చెప్పిన మాటలు ఉండినట్లుగా నీ యొక్క ఆలోచన ఉండడం లేదు. సంఘముగా, ఆత్మీయుడిగా, దేవుని యొక్క సేవకుడిగా, లేకపోతే ఇక పెద్దగా విశ్వాసిగా ఉండవలసిన ఆలోచన నీకు లేవు. అందుకని సింహములు నీ మీదకి వస్తున్నాయి, నాగభములు నీ మీదకి వస్తున్నాయి, శ్రమలు నీ మీదకి వస్తున్నాయి. ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పినట్టుగా నీవు జీవిస్తే శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, అది వచ్చి మన మీద కొట్టినా సరే ఏమాత్రము నువ్వు పడిపోమా అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తానండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో ఒక్క మాట రాశారు అపోస్తలుడైన పౌలు గారు. 16-20 వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కుచును. ఏమండి, ఎంత చక్కని మాటలు ప్రభు చెప్తున్నాడు. సాతానుని ఎక్కడ కూడా పెడతాడంటే, నీవు బండ మీద దేవుని వాక్యం చేత నిలబడితే, నీవు దేవుని యొక్క వాక్యము చేత కడగబడితే, నీవు దేవుని యొక్క వాక్యము చేత భద్రపరచబడితే సాతానుడు నీ క్రింద ఉంటాడు. లేకపోతే నీవు సాతాను చేత భద్రపరచబడితే దేవుణ్ణి అవమానపరచబడి అవుతావు. సాతానుడు వచ్చి నీ నెత్తి మీద కూర్చుంటాడు. నీవు ఎప్పుడు జగట ఊబిలోనికి పోతావు, నాశనంలోనికి పోతావు, సాతాను వచ్చులోనికి పోతావు, శారీరక క్రియలోనికి పోతావు. ఇక చివరికి లోకంలోనికి పోయి నీ పత్రం వేరైపోతుంది, నీ మార్గం వేరైపోతుంది, నీ తలంపులు వేరైపోతాయి. ఇక నీకు దేవునికి ఏమాత్రం పొత్తుండదు. జాగ్రత్త. ఇక మీదట దేవునితో జీవించాలంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బండ మీదను వాక్యం చేతను శక్తి చేతను భద్రపరచబడి స్థిరపరచబడి నిలబడితే నీవు రక్షించబడతావు. సాతానుడు నీ క్రింద ఉంటాడు, నీకు జయం కలుగుతుంది. అటు చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, తల్లి ఉంచుకుందాం. దేవుని యొక్క వర్తమానం మన జీవితంలో ఇది మనకు సరిపడిందని చెప్పి గ్రహిస్తూ, అయ్యా నా జీవితంలో ఒకవేళ నేను పడిపోతున్నానేమో, నిలబడలేకపోతున్నానేమో అని చెప్పి నీవు ఒకసారి ప్రార్థన చేయి. ప్రభు వాక్యాన్ని స్థిరపరిచాయా, అయ్యా నా కొరకు విత్తబడిన మాటలను నా హృదయంలో నాటి వీటి ప్రకారంగా జీవించే గొప్ప జీవితాన్ని నాకు దయచేయండి అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభు మీకు వందనాలు. ప్రేమ నమ్మకమైన మా తండ్రి నీకు స్తోత్రాలు. శక్తివంతమైన మా ప్రభు నీ మాటలు విన్నాం. అయా దుష్టులు ఆలోచన చొప్పున నాయన పాపుల మార్గమున అపహాసములు కూర్చుండే చోట మేము కూర్చోకూడదు, నిలబడకూడదు, మాట్లాడకూడదు అని చెప్పావు నాయన. అలాగ కానీ మేము చేస్తే, నీవు చెప్పినట్లు మేము చేస్తే సాతానుడు శీఘ్రముగా మా కాళ్ళ క్రింద ఉంటాడన్నావు. మాకు జయము, ఈ నామానికి మహిమ, మాకు ఆశీర్వాదం ప్రభు. కనుక అట్టి రీతికి ఈ మాటలు విన్న ప్రతి వారికి అయా ఇంతవరకు వారు నిలబడే అనుభవం లేదేమో కానీ ఇప్పుడైనా బండ మీద నిలబడే అనుభవం వారికి నేర్పించండి. ఇప్పుడైనా వాక్యం చేత కడుగుకునే అనుభవం వారికి నేర్పించండి. ఇప్పుడైనా దైవికమైన శక్తి చేత భద్రపరిచే అనుభవం వారికి నేర్పించమని ప్రభా, వాక్యమును విన్నవారి జీవితాన్ని సమృద్ధి, జీవము, ఆశీర్వాదము, సంతృప్తి, వారి కుటుంబాలకు దీవెనకరము, నీ నామానికి మహిమకరంగా ప్రతి వారు ఉండడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు ప్రభు వారి పేరట అడిగి వేడుకలు పొందుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.